ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 9 ఫిబ్రవరి 2025. రివైజ్ కోర్స్ డేట్ 18 జనవరి 2004. మురళి హెడ్లైన్: విశ్వాధికారికి డైరెక్ట్ పిల్లలము అనే స్మృతిని ప్రత్యక్షంగా ఉంచుకుని సర్వశక్తులను ఆజ్ఞానుసారం నడిపించండి. ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలందరూ స్నేహం యుక్కాలలో ఇమిడిపోయి ఉన్నారు. అందరి మనసులో విశేషంగా బ్రహ్మాబాబా యొక్క స్మృతి ఎమర్చి రూపంలో ఉంది. అమృతవేళ నుండి సాకార పాలన తీసుకున్న రత్నాలు మరియు వారితో పాటు అలౌకిక పాలన తీసుకున్న రత్నాలు ఇరువురి హృదయపూర్వక స్మృతుల యొక్క మాలలు బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. అందరి హృదయంలో బాప్దాదా స్మృతి యొక్క చిత్రం కనిపిస్తూ ఉంది మరియు బాప్దాదా హృదయంలో పిల్లలందరి స్నేహభరితమైన స్మృతి ఇమిడి ఉంది. అందరి మనసులో మేరా బాబా అనే స్నేహభరితమైన ఒకే పాట మోగుతూ ఉంది మరియు తండ్రి మనసులో నా మధురాతి మధురమైన పిల్లలు అనే పాట మోగుతూ ఉంది. స్వతహాగా మోగే ఈ పాట, ఈ అనంతమైన పాట ఎంత ప్రియంగా ఉంది. బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు వారి స్నేహభరితమైన స్మృతికి రిటర్న్గా మనసు నుండి స్నేహభరితమైన 16 రెట్ల ఆశీర్వాదాలు ఇస్తున్నారు. బాప్దాదా చూస్తున్నారు. ఇప్పుడు కూడా దేశ విదేశాలలోని పిల్లలు స్నేహసాగరంలో లవలీనంగా ఉన్నారు. ఈ స్మృతి దినం విశేషంగా పిల్లలందరినీ సమర్థులుగా తయారు చేసే దినము. ఈరోజు బ్రహ్మాబాబా ద్వారా పిల్లలకు కిరీటధారణ జరిగిన రోజు. బ్రహ్మాబాబా నిమిత్త పిల్లలకు విశ్వసేవ యొక్క బాధ్యతా కిరీటాన్ని ధరింపచేశారు. స్వయం గుప్తమయ్యారు మరియు పిల్లలను సాకార స్వరూపంలో నిమిత్తంగా చేసి స్మృతి తిలకాన్ని దిద్దారు. వారు స్వయం అవ్యక్త ఫరిస్తా స్వరూపంగా అయి ప్రకాశ కిరీటాన్ని ధరించారు. స్వయం చేయించేవారిగా అయి పిల్లలను చేసేవారిగా తయారు చేశారు. కనుక ఈ రోజున స్మృతి దినం నుండి సమర్థ దినము అని అంటారు. కేవలం స్మృతియే కాదు, స్మృతితో పాటు సర్వసమర్థతులు పిల్లలకు వరదాన రూపంలో ప్రాప్తించాయి. బాప్దాదా పిల్లలందరినీ సర్వస్మృతుల స్వరూపంగా చూస్తున్నారు. మాస్టర్ సర్వశక్తివాన్ రూపంలో చూస్తున్నారు. కేవలం శక్తివంతులు కాదు, మాస్టర్ సర్వశక్తివంతులు. ఈ సర్వశక్తులు తండ్రి ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరికి వరదాన రూపంలో లభించాయి. దివ్య జన్మ తీసుకుంటూనే బాప్దాదా సర్వశక్తివాన్ భవ అనే వరదానం ఇచ్చారు. ఇది ప్రతి జన్మదినం యొక్క వరదానము. వరదాన రూపంలో ప్రాప్తి చేసుకున్న ఈ శక్తులను కార్యంలో ఉపయోగించండి. శక్తులైతే పిల్లలు ప్రతి ఒక్కరికి లభించాయి, కానీ కార్యంలో ఉపయోగించటంలో నెంబర్ వారుగా అయిపోతారు. ప్రతి శక్తి యొక్క వరదానాన్ని సమయానుసారం ఆజ్ఞాపించవచ్చు. ఒకవేళ వరదాత ఇచ్చిన వరదానం యొక్క స్మృతి స్వరూపంగా అయి సమయానుసారం ఏ శక్తిని మీరు ఆజ్ఞాపించినా ఆ ప్రతి శక్తి తప్పకుండా హాజరవ్వాల్సిందే. వరదాన ప్రాప్తి యొక్క స్మృతి మరియు యజమానిని అనే స్మృతి స్వరూపంగా అయి మీరు ఆర్డర్ చేస్తే సమయానికి ఆ శక్తి కార్యంలోకి రాకపోవటం అనేది జరగనే జరగదు. కానీ యజమానిగా అయి మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్మృతి యొక్క సీటుపై సెట్ అవ్వాలి. సీటుపై సెట్ అవ్వకుంటే ఏ ఆజ్ఞ కూడా అంగీకరించబడదు. పిల్లలంటారు, బాబా మేము మిమ్మల్ని స్మృతి చేసినప్పుడు మీరు హాజరైపోతారు, ప్రభువైన మీరు హాజరైపోతారు. మరి ప్రభువే హాజరైనప్పుడు శక్తులు ఎందుకు హాజరవ్వటం లేదు? కేవలం విధిపూర్వకంగా యజమానిగా అయి అథారిటీతో ఆర్డర్ చేయండి. ఈ సర్వశక్తులు సంగం యుగంలో విశేషంగా పరమాత్మ ఇచ్చిన ఆస్తి. ఆస్తి ఎవరి కోసం ఉంటుంది? పిల్లల కోసమే ఆస్తి ఉంటుంది. కనుక అధికారంతో స్మృతి స్వరూపం యొక్క
సీటుపై సెట్ అయి ఆర్డర్ చేయండి. శ్రమ ఎందుకు చేస్తారు? ఆర్డర్ చేయండి. విశ్వాధికారికి మీరు డైరెక్ట్ పిల్లలు. ఈ స్మృతి యొక్క నష సదా ఎమర్జ్గా ఉండాలి. సర్వశక్తివంతునికి అధికారి ఆత్మను అనే స్మృతి స్వతహాగా ఉంటుందా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా? ఈ రోజుల్లో అయితే అధికారం తీసుకునేందుకు కొట్లాడుకుంటున్నారు. కానీ మీ అందరికీ పరమాత్మ అధికారము, పరమాత్మ అథారిటీ జన్మతోనే ప్రాప్తించింది. కనుక మీ అధికారం యొక్క సమర్థతలో ఉండండి. స్వయం కూడా సమర్థంగా ఉండండి మరియు సర్వాత్మలకు కూడా సమర్థతను ఇప్పించండి. ఈ సమయంలో సర్వాత్మలు సమర్థత అనగా శక్తుల యొక్క బికారులుగా ఉన్నారు. మీ జడ చిత్రాల ముందుకు వెళ్ళి వేడుకుంటూ ఉంటారు. కనుక తండ్రి అంటున్నారు, ఓ సమర్థ ఆత్మలు, సర్వాత్మలకు శక్తినివ్వండి, సమర్థతని ఇవ్వండి. దీనికోసం పిల్లలైన మీరు కేవలం ఒక విషయంపై అటెన్షన్ ఉంచటం అవసరం. దీని గురించి బాప్దాదా ఇంతకుముందు సూచన కూడా ఇచ్చారు. మెజారిటీ పిల్లల సంకల్పాలు మరియు సమయము వ్యర్థంగా వెళ్ళటాన్ని బాప్దాదా రిజల్ట్లో చూశారు. ఎలాగైతే కరెంటు యొక్క కనెక్షన్ కొద్దిగానైనా లూజ్గా ఉంటే లేక లీక్ అవుతూ ఉంటే ప్రకాశం సరిగ్గా రాదో, అలా ఈ వ్యర్థం యొక్క లీకేజ్ అనేది సమర్థ స్థితిని అనగా సదాకాలం యొక్క స్మృతిని తయారు కానివ్వదు. కనుక వేస్ట్ను బెస్ట్లోకి పరివర్తన చేసుకోండి. అంటే వ్యర్థం నుండి సమర్థంలోకి పరివర్తన చేసుకోండి. పొదుపు స్కీమ్ను తయారు చేసుకోండి. పూర్తి రోజంతట్లో ఎంత వేస్ట్ అయింది, ఎంత బెస్ట్ అయింది అని పర్సంటేజ్ను తీయండి. ఒకవేళ 40% లేక 20% వ్యర్థంగా పోతూ ఉంటే దాన్ని రక్షించుకోండి. కొద్దిగానే కదా వ్యర్థమవుతోంది, మిగిలిన రోజంతా సరిగ్గానే ఉంది కదా అని భావించకండి. కానీ ఇలా వ్యర్థంగా పోగొట్టే అలవాటు చాలా సమయం యొక్క అలవాటుగా అయ్యే కారణంగా అది అంతిమ గడియలో మోసం చేయవచ్చు. వ్యర్థం అనేది నెంబర్ వార్గా తయారు చేస్తుంది, నెంబర్ 1గా కానివ్వదు. బ్రహ్మాబాబా ఆదిలో తమ చెక్కింగ్ చేసుకునేందుకు ప్రతిరోజు రాత్రి దర్బార్ పెట్టుకునేవారు కదా. ఎవరి దర్బారు? పిల్లలు దర్బార్ కాదు, తమ సొంత కర్మేంద్రియాల దర్బారు పెట్టుకునేవారు. ఓ మనస్సు అనే ముఖ్యమంత్రి, నీ ఈ నడవడిక బాగాలేదు, ఆర్డర్లో నడుచుకో. ఓ సంస్కారమా, ఆర్డర్లో నడుచుకో. హెచ్చు తగ్గులు ఎందుకు చేశావు? కారణం చెప్పు, నివారణ చేసుకో. ఈ విధంగా బాబా ప్రతిరోజు అఫీషియల్ దర్బారు పెట్టుకునేవారు. ఇదే విధంగా మీరు కూడా ప్రతిరోజు మీ స్వరాజ్యం అనే దర్బార్ను పెట్టుకోండి. చాలామంది పిల్లలు బాప్దాదాతో మధురాతి మధురంగా ఆత్మీక సంభాషణ చేస్తారు. పర్సనల్గా ఆత్మీక సంభాషణ చేస్తారు. చెప్పమంటారా? పిల్లలంటారు, మేం భవిష్యత్తులో ఏమవుతామని మాకు మా భవిష్య చిత్రం గురించి తెలిపించండి. ఎలాగైతే జగదాంబ తల్లిని పిల్లలందరూ మమ్మ, మీరు మేమెలా ఉన్నామని మా చిత్రాన్ని ఇవ్వండి అని తమ చిత్రాన్ని అడిగేవారు. ఈ విషయం ఆదిరత్నాలకు గుర్తుండవచ్చు. అలా బాప్దాదాతో కూడా ఆత్మీక సంభాషణ చేస్తూ తమ చిత్రాన్ని అడుగుతారు. మాకు కూడా మా చిత్రం లభిస్తే బాగుంటుందని మీ అందరి మనసుకు కూడా అనిపిస్తుంది కదా. కానీ బాప్దాదా చెప్తున్నారు, బాప్దాదా ప్రతి పుత్రునికి ఒక విచిత్రమైన దర్పణాన్ని ఇచ్చారు. ఆ దర్పణమేది? వర్తమాన సమయంలో మీరు స్వరాజ్యాధికారులు కదా. స్వరాజ్యాధికారులేనా? అవును అనేవారు చేతులెత్తండి. స్వరాజ్యానికి అధికారులేనా? మంచిది. కొంతమంది చేతులెత్తటం లేదు, కొద్దిగానే అధికారులా? మంచిది. అందరూ స్వరాజ్యాధికారులే. శుభాకాంక్షలు. స్వరాజ్యాధికారి యొక్క చాట్ అనేది మీ భవిష్య పదవి యొక్క ముఖాన్ని చూపించే దర్పణం. ఈ దర్పణము అందరికీ లభించింది కదా, స్పష్టంగా ఉంది కదా. ఏవైనా నల్లటి మచ్చలు అంటుకోవటం లేదు కదా. మంచిది. నల్లటి మచ్చలైతే ఉండవు, కానీ ఉదాహరణకు
వేడి నీటి వద్ద అద్దం పెడితే అది ఆవిరి వలె అద్దం పైకి వచ్చేస్తుంది. అది పొగమంచు వలె అద్దం పైన ఏర్పడినప్పుడు ఆ అద్దము స్పష్టంగా చూపించదు. స్నానం చేసే సమయంలో ఇది అందరికీ అనుభవం అయ్యే ఉంటుంది. ఇదే విధంగా ఏ ఒక్క కర్మేంద్రియమైనా ఇప్పటి వరకు మీ పూర్తి కంట్రోల్లో లేకుంటే కంట్రోల్లో ఉంటాయి, కానీ అప్పుడప్పుడు ఉండవు కూడా. ఒకవేళ ఏదైనా కర్మేంద్రియము, కాళ్ళు కానీ, నోరు కానీ, చెవులు కానీ, కళ్ళు కూడా అప్పుడప్పుడు చెడు సాంగత్యం వైపు వెళ్ళిపోతాయి. అప్పుడు కాళ్ళు కూడా కంట్రోల్లో లేనట్లే కదా. ఒకవేళ ఏదైనా కర్మేంద్రియము, కాళ్ళు కానీ, నోరు కానీ, చెవులు కానీ, కళ్ళలో కూడా అప్పుడప్పుడు చెడు సాంగత్యం వైపు వెళ్ళిపోతాయి. అప్పుడు కాళ్ళు కూడా కంట్రోల్లో లేనట్లే కదా. అందరూ కలిసి కూర్చుంటారు కదా. రామాయణము మరియు భాగవతం యొక్క ఉల్టా కథలను వింటారు, సుల్టా కథలు కాదు. కనుక ఇలా సంకల్పము, సమయం సహితంగా ఏదైనా కర్మేంద్రియము ఒకవేళ మీ కంట్రోల్లో లేకుంటే, అనగా స్వరాజ్యంలోనే కంట్రోలింగ్ శక్తి లేకుంటే, విశ్వరాజ్యాన్ని ఎలా కంట్రోల్ చేయగలమని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. రాజులుగా ఎలా అవుతారు? అక్కడైతే అన్నీ యాక్యురేట్గా ఉంటాయి. కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ అన్నీ సంగం యుగ పురుషార్థానికి ప్రాలబ్ధ రూపంలో లభిస్తాయి. కనుక సంగం యుగము అనగా వర్తమాన సమయంలో ఒకవేళ కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ తక్కువగా ఉంటే, పురుషార్థం తక్కువగా ఉంటే ప్రాలబ్ధం ఏముంటుంది? లెక్క తీయటంలో అయితే మీరు తెలివివంతులే కదా. కనుక ఈ దర్పణంలో మీ ముఖాన్ని చూసుకోండి. రాజు యొక్క ముఖం వస్తుందా? రాయల్ పరివారాంది వస్తుందా? రాయల్ ప్రజలది వస్తుందా? సాధారణ ప్రజలది వస్తుందా? ఏ ముఖం వస్తుంది? మరి మీ చిత్రం లభించిందా? ఈ చిత్రం ద్వారా చెక్ చేసుకోండి. ప్రతిరోజు చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా కాలపు పురుషార్థం ద్వారా చాలా కాలపు రాజ్యభాగ్యం ప్రాప్తిస్తుంది. ఒకవేళ చివరి సమయంలో బేహద్ వైరాగ్యం అయితే రానే వచ్చేస్తుంది అని మీరు ఆలోచించారనుకోండి. కానీ చివరి సమయంలో వచ్చినట్లయితే అది చాలా కాలం అయినట్లా లేక కొంతకాలం అయినట్లా? చాలా కాలము అని అయితే అనరు కదా. కనుక 21 జన్మలు పూర్తిగా రాజ్యాధికారిగా అవ్వాలి. సింహాసనంపై భలే కూర్చోకపోయినా మీరు రాజ్యాధికారులే. ఈ చాలా కాలపు పురుషార్థానికి మరియు చాలా కాలపు ప్రాలబ్ధానికి కనెక్షన్ ఉంది. కనుక ఇప్పుడు ఇంకా వినాశనం యొక్క తేదీ ఫిక్స్ అవ్వలేదు కదా అని సోమరులుగా అవ్వకండి. 8 సంవత్సరాలు పడుతుందో 10 సంవత్సరాలు పడుతుందో తెలియదు. రాబోయే సమయంలో అయిపోతాంలే అని భావించకండి. విశ్వం యొక్క అంతిమం సమయం గురించి ఆలోచించేందుకు మొదట మీ జన్మ యొక్క అంతిమ సమయం గురించి ఆలోచించండి. మీ వద్ద తేదీ ఫిక్స్ అయి ఉందా? ఈ సమయానికి నా మృత్యు వస్తుంది అని తేదీ తెలిసిన వారెవరైనా ఉన్నారా? ఎవరి వద్దనైనా తేదీ ఉందా? లేదు కదా. విశ్వం అయితే సమాప్తం అవ్వాల్సిందే. అది సమయానికి అవ్వనే అవుతుంది. కానీ మొదట మీ అంతిమ సమయం గురించి ఆలోచించండి. జగదాంబ యొక్క స్లోగన్ గుర్తుకు తెచ్చుకోండి. అది ఏ స్లోగన్? ప్రతి గడియను అంతిమ గడియగా భావించండి. అకస్మాత్తుగా జరుగుతుంది. తేదీని చెప్పటం జరగదు. విశ్వాంది కూడా చెప్పరు. మీ అంతిమ గడియను కూడా చెప్పరు. ఇది అకస్మాత్తుగా జరిగే ఆట. కనుక ఓ స్వరాజ్యాధికారి రాజులు మీ దర్బార్ను పెట్టుకోండి, ఆర్డర్లో నడిపించండి. ఎందుకంటే మీ భవిష్య రాజ్యంలో లా అండ్ ఆర్డర్ ఉంటుందని మహిమ ఉంది. స్వతహాగానే ఉంటుంది. లవ్ మరియు లా రెండిటి బ్యాలెన్స్ ఉంటుంది, సహజంగా ఉంటుంది. రాజులు ఇది చట్టము అని ఏ చట్టాన్ని కూడా పాస్ చేయరు. ఈ రోజుల్లో అయితే చట్టాలు తయారు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లోని పోలీస్ వారు కూడా చట్టాన్ని తీసుకుంటారు. కానీ అక్కడ సహజంగానే లవ్ మరియు లా యొక్క బ్యాలెన్స్ ఉంటుంది. కనుక ఇప్పుడు సర్వశక్తివాన్ అనే సీటుపై సెట్ అవ్వండి. అప్పుడు ఈ కర్మేంద్రియాలు, శక్తులు, గుణాలు అన్నీ మీ ఎదురుగా చిత్తం చిత్తం అని అంటూ హాజరవుతాయి. మోసగించువు.
కనుక ఇప్పుడేం చేస్తారు? రాబోయే స్మృతి దినానికి ఏం సమారోహాన్ని జరుపుకుంటారు? ప్రతి జోన్ వారు సమారోహాలను జరుపుకుంటారు కదా. సన్మాన సమారోహాలను కూడా చాలా జరుపుకున్నారు. ఇప్పుడు సదా ప్రతి సంకల్పాన్ని మరియు సమయాన్ని సఫలం చేసుకునే సెరమనీ జరుపుకోండి. ఈ సమారోహాన్ని జరుపుకోండి. వ్యర్థం సమాప్తం చేయండి. ఎందుకంటే మీరు సఫలతామూర్తులుగా అవ్వటం ద్వారా ఆత్మలకు తృప్తి యొక్క సఫలత ప్రాప్తిస్తుంది. నిరాశ దూరమై నలువైపులా శుభ ఆశల దీపాలు వెలుగుతాయి. ఏదైనా సఫలత జరిగినప్పుడు దీపాలను వెలిగిస్తారు కదా. ఇప్పుడు విశ్వంలో ఆశాల దీపాన్ని వెలిగించండి. ప్రతి ఆత్మ లోపల ఏదో ఒక నిరాశ ఉండనే ఉంది. నిరాశల కారణంగా వ్యాకులతలో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు. కనుక ఓ అవినాశీ దీపాలు, ఇప్పుడు ఆశా దీపాల యొక్క దీపావళి జరుపుకోండి. మొదట స్వయం సేవ, తర్వాత సర్వుల సేవ. విన్నారా? ఇకపోతే బాప్దాదా పిల్లల స్నేహాన్ని చూసి సంతోషిస్తున్నారు. స్నేహం అనే సబ్జెక్ట్లో పర్సంటేజ్ బాగుంది. ఇంత శ్రమ చేసి మీరు ఇక్కడికి ఎందుకు చేరుకున్నారు? మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? రైలు తీసుకొచ్చిందా? విమానం తీసుకొచ్చిందా? లేక స్నేహం తీసుకొచ్చిందా? స్నేహం అనే విమానం ద్వారా చేరుకున్నారు. కనుక స్నేహంలో అయితే అందరూ పాస్ అయ్యారు. ఇప్పుడు సర్వశక్తివాన్ స్థితిలో మాస్టర్గా అవ్వాలి. ఇందులో పాస్ అవ్వాలి. అప్పుడు ఈ ప్రకృతి, ఈ మాయ, ఈ సంస్కారాలన్నీ మీకు దాసీగా అయిపోతాయి. మా యజమాని ఏమని ఆజ్ఞాపిస్తారు అని ప్రతి గడియ ఎదురుచూస్తాయి. బ్రహ్మాబాబా కూడా యజమానిగా అయి లోపలే ఇలాంటి సూక్ష్మ పురుషార్థం చేశారు. బాబా సంపన్నంగా ఎలా అయ్యారు అనేది మీకేమైనా తెలిసిందా? పక్షి ఎగిరిపోయింది, పంజరం తెరుచుకుంది. సాకార ప్రపంచంలోని లెక్కాచారం యొక్క సాకార తనువు యొక్క పంజరం తెరుచుకుంది, పక్షి ఎగిరిపోయింది. ఇప్పుడు బ్రహ్మబాబా కూడా చాలా ప్రేమతో పిల్లలను త్వరగా రండి, త్వరగా రండి, ఇప్పుడే రండి, ఇప్పుడే రండి అని ఆహ్వానిస్తున్నారు. రెక్కలైతే లభించాయి కదా. ఇప్పుడు అందరూ ఒక్క సెకండ్లో మీ మనసులో ఈ డ్రిల్ చేయండి. ఇప్పుడిప్పుడే చేయండి. అన్ని సంకల్పాలు సమాప్తం చేయండి. ఈ డ్రిల్ చేయండి. ఓ బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా, మేము మీ సమానంగా అవ్యక్త రూపధారులుగా అయ్యే ఉన్నాము. బాప్దాదా డ్రిల్ చేయించారు. అచ్చా, బాప్దాదా అందరికీ యాద్ ప్యార్ చెప్తున్నారు. నలువైపులా ఉన్న స్నేహీల నుండి సమర్థులుగా అయ్యే పిల్లలకు, నలువైపులా ఉన్న స్వరాజ్య అధికారుల నుండి విశ్వరాజ్యాధికారులుగా అయ్యే పిల్లలకు, నలువైపులా ఉన్న మాస్టర్ సర్వశక్తివాన్ సీట్పై సెట్ అయ్యే తీవ్ర పురుషార్థి పిల్లలకు, సదా యజమానులుగా అయి ప్రకృతిని, సంస్కారాలను, శక్తులను, గుణాలను ఆజ్ఞాపించే విశ్వరాజ్యాధికారి పిల్లలకు, తండ్రి సమానం సంపూర్ణతను, సంపన్నతను సమీపంగా తీసుకొచ్చే దేశ విదేశాలలో ప్రతి స్థానంలో మూలలా ఉన్న పిల్లలకు సమర్థ దినం కొరకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు ప్రియస్మృతులు మరియు నమస్తే, నమస్తే, నమస్తే. ఇప్పుడిప్పుడే బాప్దాదాకు విశేషంగా ఎవరు గుర్తుకొస్తున్నారు? జానకి దాది. నేను సభలో తప్పకుండా ఉంటానని ప్రత్యేకంగా సందేశం పంపించారు. లండన్ వారు కానీ, అమెరికా వారు కానీ, ఆస్ట్రేలియా వారు కానీ, ఆఫ్రికా వారు కానీ, ఆసియా వారు కానీ, మరియు పూర్తి భారతదేశం యొక్క ప్రతి దేశంలోని పిల్లలకు ఒక్కొక్కరికి వారి పేరు మరియు విశేష సహితంగా ప్రియస్మృతులు. మీకైతే సన్ముఖంలో ప్రియస్మృతులు లభిస్తున్నాయి కదా. ఈరోజు మధువనం వారిని కూడా గుర్తు చేసుకున్నాము. వీరు
ముందు ముందు కూర్చుంటారు కదా. మధువనం వారు చేతులెత్తండి. మధువనంలోని వారందరూ భుజాలు. మధువనం వారికి విశేషంగా త్యాగం యొక్క భాగ్యము సూక్ష్మంలో అయితే ప్రాప్తిస్తుంది. ఎందుకంటే వీరు పాండవ భవన్లో, మధువనంలో, శాంతివనంలో ఉంటారు. కానీ కలుసుకునే వారికి అవకాశం లభిస్తుంది. మధువనం సాక్షిగాయి చూస్తూ ఉంటుంది. కానీ మనసులో మధువనం వారు సదా గుర్తుంటారు. ఇప్పుడు మధువనం నుండి వ్యర్థం అనే నామరూపాలు సమాప్తమవ్వాలి. సేవలో, స్థితిలో, అన్నిట్లో మహాన్ కావాలి. సరేనా? మధువనం వారిని మర్చిపోం, కానీ మధువనానికి త్యాగం చేసే అవకాశం ఇస్తాము. అచ్చా, ఈరోజు వరదానము. మస్తకం ద్వారా సంతుష్టత అనే మెరుపును సాక్షాత్కారం చేయించే సాక్షాత్కార్ మూరత్ భవ. ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వారి మస్తకంలో సంతుష్టత అనే మెరుపు సదా ప్రకాశిస్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఉదాసీనంగా ఉండే ఆత్మలు వారిని చూసినట్లయితే వారు కూడా సంతోషంగా అయిపోతారు. వారి ఉదాసీనత దూరమైపోతుంది. ఎవరి వద్దనైతే సంతృప్తి యొక్క సంతోషపు ఖజానా ఉందో వారి వెనుక స్వతహాగానే అందరూ ఆకర్షితమవుతారు. సంతోషంగా ఉన్న వారి ముఖం చైతన్య బోర్డు వలె అయిపోతుంది. అది అనేక మంది ఆత్మలకు అలా తయారు చేసే వారి పరిచయాన్ని ఇస్తుంది. కనుక ఇలా సంతుష్టంగా ఉంటూ మరియు సర్వులను సంతుష్టంగా చేసే సంతుష్టమనులుగా అవ్వండి. అప్పుడు అనేక మందికి సాక్షాత్కారం అవుతుంది. స్లోగన్: గాయపరిచే వారి పని గాయపరచటం, మీ పని స్వయాన్ని రక్షించుకోవటం. అచ్చా, ఓం శాంతి.